మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈ రోజైతే మనం కందుకూరులో ఉన్న దివిపాలెంలో అయితే ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే లడ్లు, సమోసాలు, అరిసెలు, బూరెలు అన్ని తయారు చేసి చక్రాలు అన్ని తయారు చేస్తున్నారు. దీన్ని ఒక్కలే తయారు చేస్తున్నారండి. సో అసలు రోజు చేస్తారా లేకపోతే ఈ రోజే చేస్తున్నారా అనేది వీళ్ళు మాట్లాడి తెలుసుకున్నాం. అదే విధంగా మామూలుగా మనం చూసినట్లయితే ఇలాంటివి పెద్ద పెద్ద షెడ్యూల్లో చేస్తూ ఉంటారు స్వీట్లు అవి. బట్ ఇవి చిన్న షాప్ లో పెట్టి చేస్తుంది. అసలు ఇంత చిన్న షాప్ లో చేయడానికి గల కారణం ఏంటో ఈమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరేంటి? నా పేరు పద్మ. మీ పేరు పద్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు? ఇక్కడ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి. అసలు అంటే మామూలుగా స్వీట్లు చేయాలంటే పెద్ద పెద్ద షాప్స్ అంటే షెడ్స్ ఉండాలి. బట్ ఇంత చిన్న షాప్ లో ఎలా చేస్తున్నారు మీరు? మనం అంత షాప్ లో చేసే అంత రేంజ్ మా దగ్గర లేదు కాబట్టి ఈ చిన్న షాప్ లో రన్నింగ్ చేస్తున్నాను. చిన్న ఏమేమి చేస్తారు? అరిసెలు చేస్తాను, లడ్డు చేస్తాను, సమోసాలు చేస్తాను, చక్రాలు చేస్తాను, పచ్చళ్ళు, ఆలు పచ్చళ్ళు అన్ని ఉంటాయి. పచ్చళ్ళు కూడా? అంత చిన్న షాప్ లో చేస్తున్నారు అంటే ఏ టైం కి వస్తారు ఇక్కడికి? ఇక్కడికి వచ్చేసరికి 12 అయింది వాళ్ళకి. రోజు సేల్ అవుతాయా? రోజు సేల్ అవుతాయి. బాగా పోతాయా? బాగా పోతాయి. ఎంత లాభం వస్తుంది? 1000 రూపీస్ 1000 డేకి. మీరు కష్టపడింది అసలు అంటే ఇంత చిన్న షాప్ లో పెట్టారు. అసలు 2 గ్యాసులు ఎవరైనా హెల్ప్ చేస్తారు మీకు? ఎవరు లేరు, అందరు నేను ఒక్కదాన్ని. మీ హస్బెండ్? మా హస్బెండ్ ఏం లేదు, వర్క్ కి వెళ్తాడు. అయ్యో, మీరు ఒక్కళ్ళే చేసుకుంటారు? అవును. అసలు చాలా గ్రేట్ అండి. మామూలుగా ఒక టిఫిన్ పెట్టుకుంటేనే కొంచెం అనిపిస్తది. బట్ ఇంత పెద్ద షాప్ లో ఇలా అన్ని అంటే చిన్న షాప్ లో ఇలా అన్ని చేయడం మామూలుగా అయితే ఇలాంటి వాటికి ఎవరికి మనకు హెల్ప్ చేస్తూ ఉండాలి. బట్ ఎవరు హెల్ప్ చేయకుండా మీరే చేసుకున్నారంటే చాలా గ్రేట్ అసలు. సో ఏమేమి పచ్చళ్ళు చేస్తారమ్మా మీరు? కొత్తిమీర, టమాటా, అల్లం, పండుమిర్చి, పుదీనా, నిమ్మకాయ. డైలీ పెడతారా లేకపోతే వీక్లీ ఒకసారి పెడుతున్నారు? వీక్లీ ఒకసారి పెడతాం. ఎంత క్వాంటిటీ ఎంత ఉంది? బాటిల్ వచ్చి 200 గ్రాములు. మెయిన్ కెమికల్ ఉంది వాటిల్లో. కెమికల్స్ ఉండదు. మన ఇంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ మీరు యూజ్ చేస్తారు. ఓకే, ఈ డబ్బా వచ్చి ఎంతమ్మా? 60 రూపాయలు. 60 రూపాయలు. ఓకే, బాగా సేల్ అవుతాయి మీ దగ్గర? అవుతాయి. ఓకే, మీ దగ్గర ఫేమస్ ఏంటి ఐటమ్? ఫేమస్ అంటే కొత్తిమీర పచ్చడి. ఇది ఉంటే చాలా అదే ఇక్కడ మా దగ్గర ఎక్కువ పోతది అని అంటారు కదా, సో ఈ కొత్తిమీర. ఓకే, ఇక్కడ చూసినట్లయితే అల్లము, గోంగూర ఉంది. అవే ఈ రోజు ఉంది. కాకరకాయ పచ్చడి కూడా ఉంది. నాన్ వెజ్ కూడా చేస్తారా? నాన్ వెజ్ ఏం లేదు, ఓన్లీ వెజిటేరియన్. ఓకే, సో చూసారు కదండి, వీటితోనే పాటు మళ్ళీ పచ్చళ్ళు కూడా పెడతారంట. సో ఈ డబ్బా వచ్చేసి 60 రూపాయలు. 60 రూపాయలు. చాలా గ్రేట్. ఇంత డబ్బాలు 60 రూపాయలు అంటే వీటికి ఖర్చే అయిపోతుంది. గోంగూర, ఆయిల్. మామూలుగా ఈ గోంగూర పచ్చడి ఏమేమి యూజ్ చేస్తారమ్మా? మామూలుగా కారం, నూనె, చింతపండు, ఉప్పు, ఆవపిండి, మెంతి పిండి అవి యూజ్ చేస్తాం. అమ్మ లైవ్ లోనే వేస్తారా వీటిని? నీ ఇష్టం, ఎట్ట ఏమంటే మామూలుగా ఎవరన్నా వచ్చే వాళ్ళు లైవ్ లోనే వేసిస్తారా వాళ్ళకి? అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఇక్కడే వేసిస్తుంటే తీసుకెళ్తుంటే వేసేవాళ్ళు వేస్తుంటారు. చూడండి, అసలు లైవ్ లోనే వేస్తున్నారు. ఇప్పుడైతే మనకి సద్దబూర్లు అయితే వేస్తున్నారు. సో ఈ సద్దబూరు చేయడానికి ఏమేమి కలిపారు దీంట్లో? సజ్జపిండి, బెల్లం, యాలుక్కాయలు, కొబ్బరి. మంచి మొత్తం హెల్దీ ఫుడ్ అండి. హెల్దీ ఫుడ్ తో అసలు ఈ రోజుల్లో చూసినట్లయితే మామూలుగా మన ఫ్యామిలీ అంటే వర్క్ కి వెళ్తాము, జాబ్స్ కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఇవి చేయడానికి ఓపిక ఉండక ఏమి చేసుకోరు. బట్ ఇలాంటి వాళ్ళ దగ్గర వచ్చి తీసుకుంటే ఇంకా బెస్ట్. అంటే డైలీ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఫుడ్ ఎక్కడ నేను చూడలేదు ఇప్పటి వరకు. సో ఈ రోజు ఇక్కడ చూసాను, బాగుంది అనిపించింది, చాలా అట్రాక్ట్ అనిపించింది. లైవ్ లోనే చేసి పంపించడం చాలా కష్టం ఉంటది. సో పొద్దుగూకులు పొయ్యి దగ్గర ఉండి చేయడం ఎంత కష్టం కదండి. ఎన్ని వస్తాయమ్మా ఇంత పిండి? 1500కి. 1500. ఒకటి వచ్చి ఎంత? 5 రూపీస్. 5 రూపీస్. లడ్డు 10 రూపీస్. 10 రూపీస్. సమోసా 5 రూపీస్. అరిసె
10 రూపీస్. 10 రూపీస్. ఇప్పుడు ఈ 4 చేస్తున్నారు. ఇంకా ఉన్నాయి చక్రాలు ఉన్నాయి. ఓ అవి కూడా ఇప్పుడే చేస్తారా? చేసా. ఓకే. ఇంటి దగ్గర చేసుకొని తీసుకొచ్చా. ఓ అక్కడ చేసుకొని ఇక్కడికి వస్తారు. ఓకే. సో ఇప్పుడైతే మనకి లైవ్ లో సొద్దుబూర్లు అయితే వేసి చూపిస్తున్నారు. చాలా బాగా ఊరుతున్నాయి సొద్దుబూర్లు అయితే. ఓ ఇవి ఆల్రెడీ ఇంటి దగ్గర అయితే చేసుకొని వచ్చారంట చక్రాలు. ఎంతమ్మా ఇది ఒకటి? 5 రూపీస్. 5 రూపీస్. చాలా గ్రేట్. ఈ రోజులు ఎవరు ఇస్తున్నారు ఇంత తక్కువగా? అందరూ చాలా ఎక్కువ రేట్ గా ఇస్తుంటారు. 10 అయినా అలానే ఉంటది. బట్ ఇట్లా 5 రూపీస్ కి ఇవ్వడం చాలా గ్రేట్. సో ఇప్పుడైతే మన ముందు ఆల్రెడీ తయారు చేసిన అయితే ఉన్నాయి కొన్ని ఐటమ్స్. ఇది సమోసా ఒకటి 5 రూపీసా? ఒకటి 5 రూపీస్. లడ్డు ఒక్కో లడ్డు 10 రూపీస్. అండ్ మన ముందైతే మురుకులు అయితే ఉన్నాయి. చాలా మంది వీటిని మురుకులు అంటారు. ఇంకేమేమి అంటారు? చక్రాలు. చక్రాలు అంటారు. ఇది వచ్చేసి 5 రూపీస్ ఒకటి. అరిసెలు. అరిసెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎంత అరిసె? 10 రూపీస్. 10 రూపీస్. కందుకూరు, దీవి నగర్, తూర్పు కుమ్మరిపాలెం. మా దగ్గరకు రండి. ఇంట్లో వచ్చే ఇండియన్స్ అన్ని వాడుతుంటాము. మా దగ్గరకు వచ్చి తీసుకోండి. మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా, అలాంటి ఆయిల్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు. లైవ్ లోనే మనకు చూపించారు ఎలాంటి ఆయిల్ యూజ్ చేశారు. అదొక ప్యాకెట్లు కూడా. ఓకే. సో రుచి గోల్డ్ ఇవి ఆల్రెడీ మనం ఇంట్లో యూజ్ చేస్తాం. అలాంటివి ఇక్కడ యూజ్ చేస్తున్నారు. చూడు క్వాలిటీ ఎంత బాగుందో. ఇంటి దగ్గర చేసుకున్న ఫుడ్ ఏవైనా క్వాలిటీ ఉంటాయి. అది టిఫిన్ అయినా ఇలాంటి స్వీట్ ఫుడ్ అయినా ఏవైనా. ఒకసారి అయితే మనం టేస్ట్ చేద్దాం. మామూలుగా వీటి కోసం మనం ఎప్పుడు వెయిట్ చేస్తాం? సంక్రాంతి వస్తే ఎప్పుడెప్పుడు ఈ మురుకులు చేసుకుందామని వెయిట్ చేస్తుంటాం అరిసెలు. బట్ ఇవైతే మనకి డైలీ ఇక్కడ ఉన్నాయి. సో సంక్రాంతి అవసరం లేదు, రోజు వచ్చి తినచ్చు. చాలా బాగుంది. అమ్మ ఈ సమోసా ఎలా చేస్తారు? ఈ సమోసా మైదా పిండి కలిపి పెనం మీద కాల్చి దాంట్లో క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్, ఓకే, ఉప్పు, కారం, మసాలా, ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ అయితే సూపర్ సూపర్ సూపర్. చాలా బాగున్నాయి అంటే ఐటమ్స్ అన్ని. సో అన్ని మనం ఇంట్లో చేసుకుంటాం కదా డైలీ, అలానే ఉన్నాయి. న్యాచురల్ గా ఉన్నాయి. అండ్ ఆయిల్ కూడా ఏమీ లేదు. చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా 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 బాగున్నాయి. సో ప్లేస్ ఎక్కడంటే ఎక్కడ మా ప్లేస్? ఇది కందుకూరు, దీవి నగర్. మన కందుకూరులో దీవి నగర్. సో కుమ్మరిపాలెం, తూర్పు కుమ్మరిపాలెం నారాయణ స్కూల్ దగ్గర అయితే ఈ యొక్క స్వీట్లు తయారు చేసే చిన్న బండి అయితే ఉంది. సో మీరు ఎవరైనా కందుకూరులో ఉన్న వాళ్ళైనా లేకపోతే దూరంగా ఉన్న వాళ్ళైనా ఇక్కడికి వచ్చి తీసుకోండి. చాలా బాగుంటది. ఈ రోజుల్లో జాబ్ చేసే వాళ్ళైతే బయటికి వెళ్ళలేకపోతున్నారు. అంటే ఇంట్లో చేసుకోలేరు కదండి. చేసుకోలేక బయట కొనుక్కోవాలనుకుంటారు. అలాంటి మామూలుగా మనం అయితే ఎక్కువ బేకరీలు అక్కడికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం స్వీట్ షాప్ లో. బట్ ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర తీసుకుంటే చాలా క్వాలిటీ బాగుంటది. మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ ప్రవర్ధన్తో నేను మీ సుకుమారి.